ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో ఘనంగా నివాళులర్పించినట్టు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ వీరయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో దార్శనికత గల నాయకుడని, ప్రపంచ మేధావి అని, యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు మాట్లాడుతూ ఈ దేశంలో ప్రతి పౌరుడు జన్మించినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి సమస్యకు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా పరిష్కారం చూపారని అన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ చంద్రవడ నాగరాణి మాట్లాడుతూ నవ భారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించి చక్కటి ప్రతిభతో తరతరాల స్థితిగతులకు అనుకూలంగా యావత్ భారతావనికి దిశానిర్దేశం చేశారని అన్నారు. అంతటి మహానుభావుడు ఎందరో బరుగు బలహీన వర్గాల భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎన్నో రాజ్యాంగ ఫలాలు దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని, అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి వల్లే తనకు రాజ్యసభ సభ్యునిగా పదవి లభించిందని అన్నారు. ఎమ్మెల్సీ బి గోపీమూర్తి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోట్లాది భారతీయుల గుండె చప్పుడని, ప్రతి పేద విద్యార్థికి నిరంతర స్ఫూర్తి ప్రదాత అని, మహిళల హక్కుల కోసం తన పదవిని సైతం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్, షెడ్యూల్స్ ఉన్నప్పటికీ రిజర్వేషన్ అనే చిన్న విషయంపై రాజకీయాలు కేంద్రీకృతం అవ్వడం శోచనీయమని అన్నారు. భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, సంఘ సేవకులు రంగసాయి, విద్యావేత్త మేడిది జాన్సన్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని ఎన్వి అరుణకుమారి, సిపిఎం నాయకులు జేఎన్వి గోపాలన్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్, అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, సలహాదారులు ఏ జయరాజు, పి రాజాబాబు, కోశాధికారి కె సోమయ్య, ఉపాధ్యక్షులు ఎన్ అశోక్ కుమార్, పి అమూల్యారావు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎంవిఎస్ ప్రసాద్, కె సోమయ్య, జి రంగారావు, కె నాగరాజు, ఎం మహంకాళి, పి ముసలయ్యతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పట్టణంలో భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ దేశంలో స్త్రీల విముక్తి కోసం పోరాడినటువంటి మహానేత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ యొక్క 130వ జయంతిని భీమవరం పట్టణంలో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, ఇతర సంఘాలు, అనేక అంబేద్కర్ అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఆయన యొక్క కులం చూసో, మతం చూసో, ఆయన యొక్క డబ్బు చూసో కాదు, ఆయన మేధస్సుని గుర్తించి అంబేద్కర్ అంటే నిలయమని చెప్పి గుర్తించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఆయన్ని అనేక ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ, అన్ని పట్టణాల్లో కూడా దేశవ్యాప్తంగా ఆయన యొక్క జయంతిని జరుపుకుంటారంటే కనుక ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవలు బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, అణగారిన వర్గాలకి, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలకు కూడా ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ విగ్రహం అంటే కేవలం అది ఒక విగ్రహం కాదు, అదొక జ్ఞానానికి ప్రతీక, సమానత్వానికి ప్రతీక, పోరాటానికి ప్రతీక. ఆ యొక్క విగ్రహాన్ని ఈ రోజు వాడవాడలా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ నుంచి మనం ఆశించవలసింది, మనందరం కూడా ఆయనకి ఏ రకమైనటువంటి గౌరవం ఈ ప్రపంచంలో దక్కిందో, దేని వల్ల దక్కిందో మనం గమనించాలి. కేవలం చదువు వల్ల మాత్రమే ఈ జ్ఞానం వస్తుందనేటటువంటి ఆలోచన మరి ఆ రోజునే అంబేద్కర్ చేయటం, ఈ జాతుల విముక్తి కోసం నేను చదువుకుని ఈ నాలుగు సంపాదించాను కనుక ఈ జాతులు విముక్తి లేదనేటటువంటి ఆలోచనతో ఆయనంత పెద్ద చదువును చదువుకుని ఫారిన్లో చదువుకున్నటువంటి విద్యని అక్కడే ఉపయోగించుకోకుండా భారతదేశానికి వచ్చి బడుగు బలహీన వర్గాలకి, కార్మికులకి, కర్షకులకి, స్త్రీలకి, అన్ని వర్గాల ప్రజలకి కూడా
ఆయన చేసినటువంటి మా కృషిని మనం గుర్తించుకోవాలి. అలాగే భారత రాజ్యాంగం మరి పటిష్టమైనటువంటి లిఖిత రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించబట్టే ఈ రోజు భారతదేశం ఇంత పటిష్టంగా ఉందని చెప్పే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. కనుక మనందరం కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి అన్నిటికీ దూరంగా అంబేద్కర్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటూ, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు కూడా చదువుకుని ఈ దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి మనుషులుగా ఉండాలని చెప్పి ఆయన ఆశించినటువంటి ఆశయాల్ని సాధించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాజ్యాంగ రూపశిల్పి, సంఘ సంస్కర్త, బడుగు వర్గాల వారికి హక్కుల కోసమే పోరాడి నెలకొల్పిన ఒక మహా పురుషుడు, ఆర్థిక సంస్కర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అట్టడుగున ఉన్న వర్గాల వారికి పైకి తీసుకురావడమే కాదు, వారిని ఒక విశిష్టమైన వ్యక్తులుగా చేయడానికి కృషి చేయడం జరిగింది. ప్రపంచంలోనే ఒక మంచి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు గర్వపడే విధంగా ఒక మంచి రాజ్యాంగాన్ని అందజేయడం జరిగింది. అందులో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమాన హక్కులు కల్పించారు. ఎన్నో కొన్ని శతాబ్దాలుగా అణగదొక్కబడిన, అణగారిన వర్గాల వారికి విద్య, అన్ని రంగాల్లో ఉద్యోగము, సామాజికంగా ఒక స్థాయి అన్ని కల్పించడానికి ఆయన చేసిన కృషి అపారమైంది. వారి యొక్క అడుగుజాడల్లో అందరూ కూడా నడిచి మన యొక్క దేశ అభివృద్ధి, దేశంలో ఉన్న ప్రతి జాతి, ప్రతి ఒక్క పౌరుని యొక్క అభివృద్ధి కోసమే అందరికీ కూడా సమాన హక్కులు కల్పిస్తూ ముందుకు నడుస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. భీమవరం పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగ నిర్మాత, గొప్ప మహోన్నత వ్యక్తి, వారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నామంటే ఆ రాసిన రాజ్యాంగంలో ఎంత విలువ ఉందో, ఎంత గొప్పతనం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ మహనీయుడు భారతదేశం బాగుండాలి, ప్రపంచ దేశాల్లో భారతదేశం నెంబర్ 1గా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఒక చక్కని రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగంతో ఈరోజు మనం అందరం మలుచుకుంటున్నాం. మనం అందరం ఐకమత్యంగా ఉండి, సమైక్యంగా ఉండి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా తయారు చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా అయితే సమాజంలో నడుస్తున్నామంటే అంబేద్కర్ గారి ఆలోచన, ఆయన దృఢ సంకల్పం, ఆయన పోరాటం మాత్రమే రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఆర్టికల్ దూరాలోచనతో, అందుకనే నవభారత నిర్మాత అని అంటారు అంబేద్కర్ గారిని. ఇప్పటికీ కూడా ఆయన కార్యాచరణ, ఆయన చేసినటువంటి ఆలోచనలోనే మనం అందరం నడుస్తున్నందుకు, మనకు స్ఫూర్తిగా నిలిచినందుకు, ఆయన్ని ప్రతిసారి స్మరించుకుంటున్నందుకు, ప్రపంచంలోనే విగ్రహాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి జోహార్ చేసుకోవడము, మన కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేయడము చాలా సంతోషకరం. ప్రతి సంవత్సరము అంబేద్కర్ అసోసియేషన్ ఈ అంబేద్కర్ గారి జన్మదినాన్ని చాలా ఘనంగా